మహిళలపైన ఇంత దారుణంగా దూషణలు, వేధింపులు, రాసలీలలు, ఆఖరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న ఆత్మహత్యాయత్నాలు చేసిన చంద్రబాబు నాయుడు గారి మనసు మాత్రం కరగడం లేదు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అనంతపురం ఎమ్మెల్యే దూషిస్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే అన్నారా లేదా ఎవరికి తెలియదు. ఇది నేను సహించనను ఏదో అన్నారట, ఉపేక్షించనని. ఒకసారి ఏమన్నారనేది, ఎప్పుడన్నారు, ఎక్కడన్నారు, ఎవరితో అన్నారు, ఎలా అన్నారు, మీకు నాకు తెలియదు, ఇద్దరికే తెలుస్తుంది. ఒకటి ఈనాడు దినపత్రిక నడిపే రామోజీ ఆత్మ గారికి తెలుస్తుంది, నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రిక నడిపే రాధాకృష్ణ గారికి తెలుస్తుంది. ఆ రెండు దినపత్రికలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. చాలా అద్భుతమైన వార్త రాశారు ఇద్దరు. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఈనాడు దినపత్రిక, పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను. మీరేమన్నా చేసుకోండి, పార్టీకి మాత్రం నష్టం కలిగితే ఉపేక్షించను. మీరు వేధింపులా అంటే ఈనాడు దినపత్రిక పెట్టిన హెడ్లైన్ బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా నాకు తెలియదు. ఈనాడు దినపత్రిక రాసిన దాన్ని బట్టి చూస్తే పార్టీకి నష్టం కలిగిస్తే మాత్రం ఉపేక్షించను. వేధింపులు, రాసలీలలు, వీడియో కాలింగ్లు, నైట్ కాలింగ్లు, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించడాలు, ఇవి నాకు సంబంధం లేదు. వీటి వల్ల పార్టీకి మాత్రం నష్టం కలగకూడదన్నట్టుగా ఈనాడు దినపత్రిక రాసింది. పోనీ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నారా అంటే ఎప్పుడు అన్నారు, ఎవరితో అన్నారు అనంటే, చంద్రబాబు నాయుడు గారు నిజంగా అయితే ఆయన మనస్తత్వానికి అలా ఉండరు, డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అయితే నిజంగానే యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడైతే తీసుకోలేదు కాబట్టి దాన్ని కవర్ చేయాలి. ఆ బురద పార్టీకి అంటకుండా కవర్ చేయడం కోసం రామోజీరావు గారి ఆత్మ, అలాగే మన రాధాకృష్ణ గారు ఇద్దరూ కూర్చొని ఏం వార్త రాశారు చూడండి ఒకసారి. భలే దొరికిపోయారు వీళ్ళిద్దరూ. ఇందులో ఏం రాస్తారంటే, పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను చంద్రబాబు నాయుడు గారు, తెదేపా నేతలకు అధినేత హెచ్చరిక, ఎమ్మెల్యే దగ్గుబాటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం, మంచిదే ఆయన అన్నారట. ఎప్పుడన్నారని ఇది కదా మనకి ఇంపార్టెంట్. ఇందులో చదివితే, ఆదివారం ఉదయం పార్టీ ముఖ్య నేతలతో జూమ్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఈ హెచ్చరికలు చేశారు. ఏం చేశారు? జూమ్ సమావేశం నిర్వహించారు. జూమ్ అంటే తెలుసు కదా, అందరినీ వీడియో కాల్లో మాట్లాడడం. పోని రాధాకృష్ణ గారు రాసినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక్కసారి చూస్తే, టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్లో ఈ వ్యాఖ్యలు చేశారు. టెలికాన్ఫరెన్స్ తెలుసు కదా, మనం గ్రూప్ కాల్ మాట్లాడుకున్నట్టు. ఈయనేమో జూమ్ మీటింగ్ అంటారు, ఆయనేమో టెలికాన్ఫరెన్స్ అంటారు. ఇద్దరు కూర్చొని ఒకసారి మాట్లాడుకోవాలి కదా. నైట్ సిట్టింగ్ వేస్తే కరెక్ట్గా ఏదో ఒకటి రాయొచ్చు మనం. ఒకరేమో జూమ్ మీటింగ్ అంటారు, ఇంకొకరేమో టెలికాన్ఫరెన్స్ అంటారు. ఈయనేమో టెలికాన్ఫరెన్స్ అన్నారు, ఆయనేమో జూమ్ మీటింగ్ అన్నారు. ఇద్దరు సిట్టింగ్ వేస్తే చాలా చక్కగా వస్తుంది వార్త. ఈ సిట్టింగ్ ఎక్కిపోవడం వల్ల ఒక రాత్రి జరిగినటువంటి పొరపాటు ఇది. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు దొంగతనం చేసినా నిమిషాల్లో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ అని. సేమ్ అలాగే ఒకరేమో జూమ్ మీటింగ్ అంటారు, ఒకరేమో టెలికాన్ఫరెన్స్ అంటారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను, మీరేమైనా చేసుకోండి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అంటారా? ఒక సీఎం అన్నారు కదా ఆ మాట, ఆయన అన్నారంటే నేను నమ్మను. మరి రామోజీరావు గారు ఎలా రాశారో ఏంటో, ఆ భాష ఏంటో, ఆ రాసే విధానం ఏంటో. ఎస్ కారుమూరి వెంకటరెడ్డి గారు, ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? మహిళలకి మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల కీచకులైపోయి వేధిస్తుంటే ఏం మాట్లాడదు పార్టీ, ప్రభుత్వం ఏం మాట్లాడదు. పోనీ వాళ్ళ కుటుంబ సభ్యులనే దూషిస్తున్నారు ఇప్పుడు, అయినా సరే సైలెంట్గా ఉన్నారేంటి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. మీరు ఇప్పుడు 2 పేపర్లు చదివారు కదా, అసలు ఆ రెండిట్లో నిజమేం లేదు. లేదా? నిజమే లేదు. ఎందుకు? ఎందుకనంటే ఈనాడులో ఏం రాశారంటే, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నజీర్ అహ్మద్ మీద, కోన రవికుమార్ల మీద చంద్రబాబు నాయుడు. అవును ఉంది. ఏమని? తీవ్ర అసంతృప్తి. ఈనాడు. ఆంధ్రజ్యోతి ఏమో తీవ్ర ఆగ్రహం. అసంతృప్తి ఆగ్రహం. అసంతృప్తి వేరు, ఆగ్రహం వేరు. ఇక్కడేమో ఆగ్రహం. నజీర్ అహ్మద్ కాన్ఫరెన్స్ వేరు, జూమ్ మీటింగ్ వేరు. నజీర్ అహ్మద్, కోన రవికుమార్లపై ఆంధ్రజ్యోతిలోనేమో ఆగ్రహం వ్యక్తం చేశాడు చంద్రబాబు నాయుడు అని, ఈనాడులోనేమో తీవ్ర అసంతృప్తి. రెండు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో ఆయన మీద ఏమో ఆంధ్రజ్యోతిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు, ఈనాడులో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీవ్ర అసంతృప్తి, తీవ్ర ఆగ్రహం, అసలు మీటింగ్ జరిగిందా లేదా? పాయింట్ నెంబర్ 1 కరెక్ట్. ఎందుకంటే ఆగ్రహానికి అసంతృప్తికి చాలా డిఫరెన్స్ ఉంది. అవును. అసంతృప్తి, చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడని ఒకళ్ళు, ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇంకోళ్ళు రాస్తేనే
రాత్రి ఇద్దరు సిట్టింగ్ వేయలేదు, చూసుకోబడలా రాసేటప్పుడు ఇద్దరు అని అనుకొని అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్త. రెండు, నిజంగా చంద్రబాబు నాయుడు గారు నందమూరి కుటుంబం మీద ఇంచిత్ అభిమానం అన్న, మహిళల మీద ఇంచిత్ అభిమానం అన్న, మహిళలను మనం ఇంచిత్తన్నా గౌరవించాలి, కొద్దిగన్నా మనం గౌరవించాలి, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా మహిళలే, మనం వాళ్ళని కూడా గౌరవించాలి, మన ఇంట్లో వాళ్ళనే కాదు ఎవరినన్నా కూడా మనం ఒకేలాగా ట్రీట్ చేయాలని ఆయనకి 0.01% అన్నా అనిపించుంటే, ఎప్పుడైతే ఆయన ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రాగానే ఇమీడియట్గా ఆయన మీద కేసు నమోదు చేయించి ఆయన ముందు అరెస్ట్ చేయాలి, కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన అన్నది నందమూరి తారక రామారావు గారి కోడలు, అదేవిధంగా ఎవరైతే హరికృష్ణ గారి భార్య, ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి శాలిని గారిని అంది. అంటే నందమూరి కుటుంబ సభ్యురాలని అన్నారు. అంటే మన నందమూరి కుటుంబ సభ్యులందరూ మామూలుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు అంతకుముందు భువనేశ్వర్ గారిని విషయంలో. మరి ఈరోజు ఒక్కళ్ళు కూడా ఎందుకు వచ్చి మాట్లాడాలా అంటే, మీరు నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ని వెలివేసిందా నేను అడుగుతున్నా సూటిగా. అంటే ఆ మహిళ మీ కుటుంబంలో మహిళ కాదా? మరి మీరు అందరూ మాట్లాడాలి కదా. భువనేశ్వర్ గారి నుంచి పురంధేశ్వర్ గారి దాకా రామకృష్ణ ఆయన ఎవరో వస్తూ ఉంటారు కదా, వచ్చి ఆయన దగ్గర నుంచి అందరూ ఎందుకు మాట్లాడాలా? ఒక్కళ్ళు కూడా, కనీసం ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు ఎందుకు స్పందించాలా? పాయింట్ నెంబర్ 1. 2, చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలిసినాక ఎవరైనా ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేస్తారా? ఇంకేదైనా చర్యలు తీసుకుంటారా? చర్యలు తప్పకుండా తీసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల మీద చర్యలు తీసుకున్నారు, వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అరెస్ట్ చేశారు తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని, నందమూరి తారక రామారావు గారి కోడల్ని లంబూతులు తిట్టినటువంటి వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేయలేదు. ఈ రోజుకి ఒక కేసు నమోదు చేయలేదు. ఈ రోజుకి కనీసం మందలించలేదు. మందలిస్తే ఈ విధంగా ఉంటుందా? అందుకని ఆగ్రహం, అసంతృప్తి. భలే రాశారు ఇద్దరు. మరి నిజంగా ఒక కాన్ఫరెన్స్ జరిగి, లేదా మీరు అన్న జూమో కాన్ఫరెన్స్, దాంట్లోనే క్లారిటీ లేదు. సరే ఏదో ఒకటి జరిగి ఉంటే, ఒకసారి వీళ్ళ మీద అసంతృప్తి, వాళ్ళ మీద ఎట్లుండదుగా, అసంతృప్తి ఆగ్రహం క్లారిటీగా ఉండేది కదా. అవును. సో వాళ్ళు ఏమన్నా చెప్పారా మాకు ఇప్పుడు వరకు చేశారు అని చెప్పి? దగ్గుబాటి ఏమన్నా వచ్చి నన్ను చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను కదా, వదిలేండి, చంద్రబాబు నాయుడు గారు నన్ను మందలించాడు, ఎక్కడన్నా మాట్లాడా? ఎక్కడా లేదంటే అది అసలు జరగలేదనే వార్త. ఇదేంటంటే ఆ ఇష్యూని ఇంకొద్దిగా ఎక్కువ లేకుండా ఇదిగో చంద్రబాబు నాయుడు గారు చూడండి చాలా సీరియస్గా మందలించేశాడు అని చెప్పటం కోసం వేసినటువంటిది ఎత్తుగడ ఈ 2 దినపత్రికలు అనేది క్లియర్గా అర్థమవుతుంది. రెండవది వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేసే ఈ వ్యాఖ్యలు నారా లోకేష్ ఆధ్వర్యంలో చేయించారని నేను అంటా. ఎందుకు ఆ మాట అంటున్నా అంటారు? నారా లోకేష్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేసి ఆయన మీద వారు ప్రకటించారు. వార్ సినిమా సాక్షిగా జూనియర్ ఎన్టీఆర్ మీద తెలుగుదేశం, ఐటీడీపీ, నారా లోకేష్ ఆధ్వర్యంలో వారు ప్రకటించారు డైరెక్ట్గానే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించో, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెల గురించో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించో లోకేష్ కుట్ర చేసి ఐటీడీపీతో ఏదైనా చేశారంటే ఒకరో ఇద్దరు నమ్ముతారు. మీరు డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ పైనే ఈ కుట్ర జరిగిందని అంటే ఎట్లా? ముందు బెదిరించడం, లేదంటే ప్రలోభాలకు గురి చేయటం, వినకపోతే వాళ్ళ మీద అలానే అసత్య ప్రచారాలు చేసి లొంగ తీసుకోవటం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఉన్నటువంటి విద్య. ఒక ఎగ్జాంపుల్, దానికి ఒకటే ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టించింది వీళ్ళే కదా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు, కాలబేగరానికి వెళ్ళాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా రేపొద్దున ఏదో భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడే, మొన్న ఏదో సినిమా నేను నా తాతగారు అదేదో మాట్లాడాడు కాబట్టి అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళ తల్లిని తిట్టించి అలానే తిట్టించి ఒకవేళ వాళ్ళ అభిమానులందరినీ అరెస్ట్ చేసి అలా లొంగ తీసుకోవాలి. మనం చెప్పినట్టుగా వినాలి, ఇందా పాషా గారు చెప్పినట్టుగా 2029 ప్రచారానికి ఎట్టగొట్ట లొంగ తీసుకొని రావాలి. దానికోసం ఇప్పటి నుంచే వారు ప్రకటించారు. లేకపోతే 2 సినిమాలు రిలీజ్ అయినాయండి. ఒకటి కూలీ రజనీకాంత్ గారిది, రెండోది వారు. నారా లోకేష్ ముందే ప్లాన్డ్ గా రజనీకాంత్ గారి కూలీ సినిమాకి సంబంధించి ట్వీట్ పెట్టాడు. మరి ఎందుకు ఈ సినిమాకి సంబంధించి ట్వీట్ పెట్టలా? ఇదే పవన్ కళ్యాణ్ దానికి నువ్వు ట్వీట్లు పెట్టావు, ఇదే రజనీకాంత్ దానికి ట్వీట్లు పెట్టావు. మరి జూనియర్ ఎన్టీఆర్ మీ కుటుంబ సభ్యుడే కదా. మరి జూనియర్ ఎన్టీఆర్ మీతో ఉండాలి అని మీరు అనుకుంటే మరి ఈ సినిమాకి ఎందుకు ట్వీట్ పెట్టుకుని దానికి పెట్టావు అంటే అక్కడే రెచ్చగొట్టం, అక్కడే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టడం ఒక ప్లాన్డ్ గా, అంటే ఒక ఇది చేయటం, ఇన్సిస్ట్ చేయటం దాన్ని అంటారు కదా. సో అదొక ప్లాన్డ్ గా రజనీకాంత్ సినిమాకి విషెస్ చెప్తూ దీనికి కనీసం మాట్లాడకుండా ఉంటాం. 2 ఇన్సిడెంట్ జరిగిన నారా లోకేష్ ఎక్కడన్నా మాట్లాడాడు ట్విట్టర్లో, దీని మీద కాదు, సినిమాల్లో సీరియల్లో మహిళల మీద అసభ్యంగా మాట్లాడుతున్నారంట, అవన్నీ తీసేయాలంట. ఇది తెలుగుదేశం నాయకులు మాట్లాడొచ్చు, సాక్షాత్తు మీ కుటుంబ సభ్యుల మీద మీరే మాట్లాడొచ్చు, ఏదైతే మీ వైపు వాళ్ళు లేరు కాబట్టి. కానీ మీరు ఇక్కడ చూడండి, నారా లోకేష్ పెట్టినటువంటి
సినిమాల్లో మహిళల పట్ల వివక్షను కట్టడి చేయాలి. విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. సినిమాలు సీరియల్లో మహిళల పట్ల వివక్షను కట్టడి చేయాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అసభ్య అవమానకర సంభాషణలు లింగ వివక్షను నియంత్రించాలని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం నిజమైన నాగరికతకు పునాది అని, సినిమాలు సీరియల్లో పిల్లలు చూసేలాగా రూపొందించాలని. ఈ సినిమాలు పిల్లలు చూసేలానే ఉన్నాయి. మీ తెలుగుదేశం పార్టీ వలన పిల్లలు కాదు కదా, పెద్దలు కూడా చూడలేకపోతున్నారు. సినిమాలు సీరియల్స్ పిల్ల జిల్లా అందరూ కూర్చొని చూసేటట్టుగానే చాలా సీరియల్ సినిమాలు ఉన్నాయి. కానీ మీ పార్టీ కామలేలలో టీవీలో న్యూస్లు కూడా చూడలేకపోతున్నారు. ఏ క్షణం ఏ న్యూస్ చూపిస్తారు అట్లాంటివి అని చెప్పి. సో దాని మీద కదా పెట్టాల్సింది మీరు. మీ పార్టీకి సంబంధించిన కామలేలలో అట్లానే మీ అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద, వాళ్ళ తల్లి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యానాల మీద మరి మీరు ఎందుకు మాట్లాడలా? అంటే ఈ ట్వీట్ ఎప్పుడు పెట్టాడంటే ఇన్సిడెంట్ జరిగినా పెట్టాడు. ఎవరైతే ఆ ఆడియో బయటకు వచ్చినాక ఈ ట్వీట్ పెట్టాడు. కరెక్ట్. అంటే ఇదేంటి ఇంకా రెచ్చగొట్టమే కదా. ఉద్దేశపూర్వకంగా ఈ ట్వీట్ ఇప్పుడు ఎందుకు పెట్టాడండి? సినిమాలో సీరియల్కి ఏం సంబంధం? ఈ సినిమాటోగ్రఫీ మంత్రి చెప్పండి సార్. ఏ మంత్రి నారా లోకేష్? సినిమాటోగ్రఫీ సీరియల్ మంత్రి. ఆయనకేం సంబంధం అని పెట్టాడు. దానికి ఆయన ఉన్నాడు కదా జనసేన, ఆయన అది సెట్టింగ్ వేస్తా ఉంటాడు వెళ్ళి గేమ్ చేంజర్కి వాటికి. ఆయన పేరు కందులు దుర్గేష్. ఆయన కదా అట్టడి పెట్టుకోవాల్సింది. సినిమాలు సీరియల్లో మహిళల పట్ల వివక్షను కట్టడి చేయాలి అంటే అక్కడేమో మహిళలను తిట్టించి, అక్కడేమో జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని, ఏదైతే నందమూరి తారక రామారావు గారి కోడల్ని లంబూతులు తిట్టించి నీ ఎమ్మెల్యే చేత నువ్వు ఈ ట్వీట్ పెట్టావు తర్వాత అంటే అర్థం ఏంటి? ఇది ఇంకా రెచ్చగొట్టమే కదా.